పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. మదన్ లక్ష్మి పూజ చేస్తూ ఉంటారు. ఇక అప్పటికే లక్ష్మికి దగ్గు వస్తూ తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. లక్ష్మిని చూసి అంబికా సహస్ర పద్మాక్షి ఇక ఇది మన చేతి నుంచి తప్పించుకోదు, ఎలాగైనా సరే దీని పెళ్ళి జరిగిపోతుంది, ఇది మదన్తో కలిసి అమెరికా వెళ్ళిపోతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు ఆదికేశవులు సత్యతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక ఆదికేశవులకు సత్య గుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇక గురువుగారితో మాట్లాడిన విహారీ బాధపడుతూ పక్కన నుంచొని ఉంటే పండు విహారీ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు బాధపడి ఏం ఉపయోగం బాబుగారు, కాసేపట్లో లక్ష్మమ్మ మీ నుంచి పూర్తిగా దూరమైపోతుంది అని చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు పండు, లక్ష్మి జీవితం బాగుండడం కోసమే ఇదంతా చేస్తున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇక విహారీ గురువుగారితో అన్న మాటలను గురువుగారు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు కనకమహాలక్ష్మి నోటి నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇక కనకమహాలక్ష్మి ఎవరూ చూడకుండా ఆ రక్తాన్ని తుడుచుకుంటూ ఉంటుంది. వసుధ కనకమహాలక్ష్మిని చూసి, లక్ష్మి నీకు ఎంత బాధ వచ్చింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మికి కొత్త జీవితం మంచి అబ్బాయితో దొరకబోతుంది అని యమున సంతోషపడుతూ ఉంటుంది. ఇక విహారీ టెన్షన్గా ఆలోచిస్తూ ఒక పక్కన నించొని ఉంటే, నాన్న విహారీ ఏంటి అక్కడ నించున్నావు, రా ఇలా వచ్చి ఇలా చూడు అని యమున అంటూ ఉంటుంది. ఇక విహారీ బాధపడుతూ లక్ష్మీ మదన్ల పెళ్లి దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి బాధపడుతూ మదన్ని చూస్తూ ఉంటుంది. ఇంకెంతసేపు పంతులు గారు మంత్రాలు చదవటం, ఆ తాళేదో కట్టించేయండి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇంకా పంతులు గారు మంగళసూత్రం మదన్కిచ్చి అమ్మాయి మెడలో కట్టుబాబు అని చెప్తూ ఉంటే మదన్ మంగళసూత్రాన్ని అందరికీ చూపించి చాలా సంతోషంగా లక్ష్మి మెడలో కట్టబోతూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి తల తిరుగుతూ మెల్లగా కింద పడిపోతుంది. ఇక మదన్ కట్టబోయిన తాళి కూడా లక్ష్మి మీదే పడిపోతుంది. ఇక అందరూ కూడా లక్ష్మి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, లక్ష్మి ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉంటారు. ఇంకా విహారీ కూడా అక్కడే ఉండటం వల్ల లక్ష్మిని చూసి, లక్ష్మి కళ్ళు తెరువు లక్ష్మి, ఏమైంది లక్ష్మి అని అంటూ ఉంటాడు. నాన్న విహారీ, లక్ష్మి నోటి నుంచి రక్తం వస్తుంది అని యమున చెప్తూ ఉంటుంది. అవునమ్మా, లక్ష్మి నోటి నుంచి రక్తం వస్తుంది, లక్ష్మిని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాము అని విహారీ అంటాడు. ఒరేయ్ మదన్, కార్ డ్రైవింగ్ చేయరా, లక్ష్మిని నేను ఎత్తుకుని కారులోకి తీసుకువస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు. నాన్న మదన్ త్వరగా వెళ్ళమ్మా అని యమున చెప్తూ ఉంటే మదన్ వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాడు. ఇక విహారీ, యమున, వసుధ ముగ్గురు కలిసి లక్ష్మిని కారు వరకు తీసుకువెళ్ళి కారులో కూర్చోబెడతారు. అమ్మ లక్ష్మి కళ్ళు తెరువమ్మా, కళ్ళు తెరువు అని యమున అంటూ ఉంటుంది. ఇక విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక మరోవైపు సత్య విహారీకి ఫోన్ చేసి, ఎక్కడున్నావురా, అంకుల్ వాళ్ళు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేపించడం కూడా పూర్తవుతుంది, త్వరగా లక్ష్మిని చూడాలంటున్నారు అని చెప్తూ ఉంటాడు. లక్ష్మి సూసైడ్ అటెంప్ట్ చేసినట్టుందిరా, లక్ష్మి నోటి నుంచి రక్తం వస్తుంది, లక్ష్మిని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాము అని విహారీ చెప్తూ ఉంటాడు. మరిప్పుడు అంకుల్ వాళ్ళకి ఏం చెప్పనురా, వాళ్ళను ఏం చేయను అని సత్య అడుగుతూ ఉంటాడు. కాసేపు ఏదో ఒకలా నువ్వే మేనేజ్ చేయరా ప్లీజ్ రా సత్య అని విహారీ టెన్షన్ పడుతూ ఫోన్ కట్ చేస్తాడు. అమ్మ లక్ష్మికి ఏమై ఉంటుంది అని విహారీ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. ఏమో నాన్న, నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని యమున చెప్తూ ఉంటుంది. లక్ష్మి మెడలో తాళి కట్టి మరొకడితో మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటే లక్ష్మి ఏం చేస్తుంది విహారీ, సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనుకుంది అని వసుధ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక లక్ష్మిని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత సహస్ర, అంబిక, పద్మాక్షి ఏంటి ఈ లక్ష్మి పెళ్ళి తప్పించుకోవడం కోసం ఏదో చేసినట్టు ఉంది అని అనుకుంటూ ఉంటారు. అమ్మ ఈరోజు నాకు బావకు దాని పీడ విరుగుడవుతుంది అనుకుంటున్నాము, కానీ ఇదేంటమ్మా పెళ్ళాగిపోయింది అని సహస్ర బాధపడుతూ ఉంటే, డోంట్ వర్రీ బేబీ, అది చస్తుంది, తిరిగి ఇంటికైతే రాదు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని సహస్ర అడుగుతూ ఉంటుంది. అది ఏదో ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక సూసైడ్ అటెంప్ట్ చేసినట్టుంది, అది అటు నుంచట్టే పైలోకానికి వెళ్తుంది, ఇక నీకు విహారీకి మధ్యలో ఎవరూ రారు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. నిజమా అమ్మ నువ్వు చెప్పేది అని సహస్ర అడుగుతూ ఉంటే, అదే నిజం సహస్ర అని అంబిక చెప్తూ ఉంటుంది. మరోవైపు విహారీ, మదన్ ఇద్దరూ కలిసి లక్ష్మిని హాస్పిటల్లోకి తీసుకువెళ్తారు. డాక్టర్ ఎదురు వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటారు. ఏమో తెలియదు డాక్టర్, నోట్లో నుంచి రక్తం వస్తుంది అని విహారీ, మదన్ చెప్తూ ఉంటారు. సరే లోపలికి తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్పడంతో సరే డాక్టర్ అని అంటూ ఉంటారు. ఇక లక్ష్మికి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. బయట నుంచొని విహారీ, మదన్ టెన్షన్ పడుతూ ఉంటారు. మరోవైపు ఆ లక్ష్మికి ఎలా ఉందో ఒకసారి ఫోన్ చేద్దామమ్మా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఎవరికి ఫోన్ చేస్తావే, విహారీ ఇప్పుడు టెన్షన్లో ఉంటాడు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. యమునత్తకు చేద్దామమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది. సరే నీ ఇష్టం అని పద్మాక్షి చెప్పడంతో సహస్ర యమునకు ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా సహస్ర అని యమున అడుగుతూ ఉంటుంది. లక్ష్మికి ఎలా ఉంది అత్తయ్య అని సహస్ర అడుగుతూ ఉంటుంది.
ఇప్పుడే డాక్టర్ లోపలికి తీసుకువెళ్లారమ్మా, ట్రీట్మెంట్ జరుగుతుంది అని యమున చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య, లక్ష్మి జాగ్రత్త అని సహస్ర ఫోన్ కట్ చేస్తుంది. అమ్మ ట్రీట్మెంట్ చేస్తున్నారంట, ఇంకా ఏమీ చెప్పలేదంటమ్మా డాక్టర్లు అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మికి ట్రీట్మెంట్ చేసి డాక్టర్లు బయటికి వస్తారు. డాక్టర్, లక్ష్మికి ఏమైంది అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఈ పెళ్ళి ఆ అమ్మాయి ఇష్టప్రకారమే చేయట్లేదా అని అడుగుతూ ఉంటాడు. అదేం లేదు డాక్టర్, తనకు ఇష్టప్రకారమే చేస్తున్నాము అని విహారీ చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయి పాయిజన్ తీసుకుంది, సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని విహారీ మదన్ షాకింగ్గా అడుగుతూ ఉంటారు. అవును, ఆ అమ్మాయి పాయిజన్ తీసుకొని కూడా చాలా సమయం అయిపోయింది. ఆ అమ్మాయి పరిస్థితి అయితే క్రిటికల్గా ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, లక్ష్మి బ్రతకాలి అని విహారీ చెప్తూ ఉంటాడు. మా ప్రయత్నం మేము చేస్తాము, ఆ తర్వాత అంతా కూడా ఆ దేవుడి దయ అని డాక్టర్ గారు చెప్తూ ఉంటారు. ఇక దాంతో విహారీకి గురువుగారు గుర్తుకు వస్తారు. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, లక్ష్మికి ఏం కాకూడదు అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే విహారీ అమ్మ ఇప్పుడే వస్తాను అని పరిగెత్తుకుంటూ గురువుగారి దగ్గరికి వెళ్తాడు. ఏంటి నాయనా ఇలా వచ్చావు అని గురువుగారు అడుగుతూ ఉంటాడు. మీరు చెప్పినా కూడా నేను వినిపించుకోలేదు గురువుగారు, నన్ను క్షమించండి. లక్ష్మి చావు బ్రతుకుల మధ్య పోరాడుతుంది, లక్ష్మిని కాపాడటానికి మీరు ఏదో ఒక సలహా చెప్పాలి అని విహారీ అడుగుతూ ఉంటాడు. మీలాంటి మనుషులకు మాలాంటి గురువులు చెప్తే అర్థం కాదు. ప్రాణాల మీదకు వస్తే అప్పుడు మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఈ సమయంలో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మిమ్మల్ని ఆ ముక్కోటి దేవతలే కలిపారు. అలాంటప్పుడు మీ అంతటా మీరు విడిపోవాలనుకుంటే ఆ ముక్కోటి దేవతలు ఊరుకుంటారా ఏంటి? అందుకే ఆ అమ్మాయికి అలాంటి శిక్ష వేశారు. ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడుకో బాబు అని చెప్పి విహారీకి గురుగారు చెప్తూ ఉంటారు. లక్ష్మి బ్రతకడం కష్టం అంటున్నారు, 24 గంటలు గడిస్తేనే ఏదైనా చెప్తామంటున్నారు, ఏదో ఒక సలహా ఇవ్వండి గురుగారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. నీ భార్య లక్ష్మి బ్రతకడం కోసం ఆ అమ్మవారికి మొక్కుకో, అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయి, రాత్రిపూట గుడిలో నిద్రపో బాబు, ఒంటిపూట భోజనం చేయి, ఆ తర్వాత మర్నాడే ఉదయం లేచి చేతిలో అమ్మవారికి హారతి ఇచ్చి ఆ అమ్మవారిని శాంతింపజేయి. ఎందుకంటే ముక్కోటి దేవతలే మీ ఇద్దరికి పెళ్లి జరిపారని చెప్తున్నాను కదా, మీరు చేసిన తప్పుకు ఆ అమ్మవారు ఆగ్రహం చెందారు. అందుకే అమ్మవారు శాంతించేలా నీ భార్య కోసం నువ్వు పూజలు చేసే, ఆ అమ్మవారిని మెప్పించు అని గురువుగారు చెప్తూ ఉంటారు.